దొరికావే దొంగ మొహందాను. దేవుడుగుల్లో దాక్కున్నావా? చెప్తా నీ సంగతి. నగుమోము గనలేని నజాలి తెలిసి, నగుమోము కనలేని నజాలి తెలిసి. ఇన్నాళ్ళు నేనే అందరికీ 3 చెరువుల నీళ్లు తాగించేదాన్ని. ఈ మహానుభావుడు నాతోనే తాగించాడు. విక్రమార్కుడికి కజిన్లా ఉన్నావు కదా స్వామి, పట్టు వదలకుండా పట్టుకోవాలనిస్తున్నావు. బాబు, మినరల్ వాటర్ దొరుకుతుందా? ఈ గ్రౌండ్ వాటర్లోనే కాల్షియం, సోడియం, మెగ్నీషియం అన్ని మినరల్స్ ఉంటాయి. హ్యాపీగా ఒంటి తాగినట్టు కావాల్సినని తాగండి. ప్లాస్టిక్ బాటిల్లో మురగబెట్టిన వాటర్ కంటే ఇవి చాలా మంచివి. ఇంకా చాలు, నేను అడిగింది మినరల్ వాటరేనమ్మా, క్లాస్ తీసుకోమని కాదు. వెళ్ళు. విపరీతంగా దాహం వేస్తుంది. నీళ్ల కోసం బయటకు వెళ్తే ఆ రాక్షసి మిస్ అయిపోవచ్చు. ఇవే తాగుతా. లైఫ్లో కుళాయి నీళ్లు తాగి ఎరగను, అవి కూడా తాగించావు నాతో. నిన్ను వదలను. ఇంత పగేంటయ్యా స్వామి, ఆ టైంలో తెలియక ఆవేశంలో పొడి చేశాను. ఓ సంవత్సరానికి సరిపడే రన్నింగ్ ఇవాళే అయిపోయేటట్టుంది. ఇవాళ మన ఇద్దరం పరిగెత్తి చెరో 2 కేజీల బరువు తగ్గిపోయి ఉంటాం కదా. అబ్బా, మళ్ళీ పాడారు. చిపోండి, మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళా? తాళి కట్టాల్సిన పిల్లని ఎవరైనా ఎగతాళి చేస్తారా ఏంటి? తాళి కట్టాల్సిన పిల్లనా? కలిసి కలర్ సోడా తాగినంత మాత్రాన పులిహోర కలిపేస్తారా? మీకు అందంతో పాటు ఆవేశం కూడా ఎక్కువే. అంత అందంగా ఉంటానా? నాకు అబద్ధం చెప్పడం చేత కాదండి. అది అందమైన అమ్మాయితో అస్సలు అబద్ధాలాడాను. మాట మార్చి ఎస్కేప్ అవుదామని చూస్తున్నారేమో. ముందు తాళి కట్టాల్సిన పిల్ల అని ఎందుకన్నారో చెప్పండి. తాళి కట్టాల్సిన పిల్ల అంటే పెళ్లి కావాల్సిన పిల్ల అని నా అర్థం. అవును, ఇంతకీ మీకు మొగుడు కావాలంటే ఎలాంటి వాడే ఉండాలండి? ప్రభాస్ అంత ఎత్తు, స్టైల్ గా గడ్డం, కోర మీసం, 6 ప్యాక్ బాడీ, స్టైల్ గా ఉండే నడక. చాలండి. అందరికీ ప్రభాస్లే కావాలంటే నాలాంటి పొట్టోళ్ళు పొట్టునోళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటండి? మీకెలాంటి అమ్మాయి కావాలి? అమ్మాయి అయితే చాలండి. బాగా కరువులో ఉన్నట్టున్నారు. మీకు కూడా తెలిసిపోయిందండి. మీలాగా అర్థం చేసుకునే అమ్మాయి అయితే చాలు. అయ్యయ్యో, మాటల్లో పడి మా ఫ్రెండ్ సంగతే మర్చిపోయాను. మీరైతే మాటల్లో పడ్డారు, నేనైతే దేంట్లోనో పడ్డాను. మీరు ఎందులో అయినా పడండి, నాకు ప్రాబ్లం ఏం కాదు. నా ఫ్రెండ్ పరిస్థితి ఏంటోనండి పాపం. పాపం మీ ఫ్రెండ్ కాదు, మా బాసు. ఈసారి ఇంకో చేయి పొడిపించుకోకుండా ఉంటే చాలు. ఉండండి, కాల్ చేసి చూస్తాను. ఒరేయ్, ఆ రాక్షసిని పట్టుకోవడానికి రారా అంటే రాకుండా ఎక్కడ తగలడ్డావురా? నేనెందుకు వస్తానండి? నేను నీ బాసుని రా.
ఈ బాసిజం సైడిజం అంతా బానే ఉంది కానీ ఇంతకీ ఎక్కడున్నారు? ఆ అమ్మాయిని పట్టుకున్నారా లేదా? గుళ్ళో ఉన్న ఆ రాక్షసి ఇక్కడే ఎక్కడో ఉంది. ఇవాళ ఆ రాక్షసిని పట్టుకోవడం ఖాయం. దాని పూర్తి మొహం చూసి దాని ముక్కుకి నోటికి శూలం పొడవడము ఖాయం. ఆ తర్వాత వచ్చి నిన్ను కుళ్ళ పొడవడము ఖాయం. ఏమైందండి? ఆయన ఏదో పొడుస్తా అంటున్నాడండి. నేను మీకు పొడుపు కథ పొడవనా? ఇది మా అమ్మ అయితే ఇంకా బాగా చేసేది. ఏం కాదు, మీ అమ్మగారి కంటే నేనే బాగా చేస్తాను. అమ్మో, అమ్మ వాళ్ళు కూడా గుళ్ళోనే ఉన్నారంటే ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే వీళ్ళని దాటుకొని వెళ్ళాలి. వీళ్ళ కంట పడితే దానికి ఓ క్లాస్ పీకుతారు. ఈ గ్యాప్ లో బావ వెతుక్కుంటూ వచ్చి నన్ను చూశాడంటే నేను పలానా అని క్లియర్ గా తెలిసిపోతుంది. అమ్మ వాళ్ళకి నేను బావని శూలంతో పొడిచిన సంగతి తెలిస్తే ఇంకంతే సంగతులు. ముందు నొయ్యి వెనక గొయ్యి అంటే ఇప్పుడు బాగా అర్థమవుతుంది. నీకసలు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశమే చచ్చిపోయింది. వాడు బాగా డబ్బున్నాడు కదా, అందుకే వాడిని చేసుకుని సెటిల్ అయిపోతామని చూస్తున్నావు. ఇదేనా నా ప్రేమని నన్ను అర్థం చేసుకుంది? నేను నిజంగా నిన్ను ప్రేమించలేదా? నిజంగా ప్రేమ ఉంటే ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. చచ్చిపోవాలా నేను? చెప్పు, చచ్చిపోవాలా? ఏ నీకేనా పిచ్చా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నువ్వు అలా చేస్తున్నావు మరి. ఇందు, ఏదో ఒక డెసిషన్ తీసుకోకపోతే నువ్వు నాకు దక్కవు. అది అర్థమవుతుందా నీకు? నా వల్ల కావడం లేదు. నాకు తలపోటు వస్తుంది. నేను వెళ్తాను. ఇందు, ఫస్ట్ ఒక డెసిషన్ తీసుకొని బయలుదేరి ఇక్కడి నుంచి. ఇప్పుడు డెసిషన్ తీసుకునే స్థితిలో నేను లేను. ప్లీజ్ నన్ను వదిలే. ఏ ఇందు, ఇందు, ఇందు. ఏమైంది? బయటకు వెళ్లే దారిలో మా అమ్మ నాన్న ఉన్నారు. మీ అమ్మ నాన్న గుడికొచ్చారా? అవును. శుభం. ఆ దేవుడు ఇప్పుడు నాకు దారి చూపించాడు. పద, ఇప్పుడే మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి మన ప్రేమ గురించి చెప్పేద్దాం. ప్లీజ్ నువ్వురా.